श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ అక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 1 సాధనా రహస్యం ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే సాధకుడు సద్గురువుని ఆశ్రయించడం ఎంత ముఖ్యమో అన్నదానికి చెప్పుకుని ఈ కలికాలంలో ధనము కీర్తి మొదలైనవి ఆశించి ఆత్మజ్ఞానం పొందకనే వాళ్ళకేం ఆత్మజ్ఞానం ఉండదు, లేకుండానే సద్గురువులుగా ప్రకటించుకునేవారు ఎందరో ఉంటారని పురాణాలన్నీ హెచ్చరించాయి. అసలు సద్గురువు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు? ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళనే గురువు అంటారు. ఇంతమంది ఆత్మజ్ఞానంతో ఈ కలికాలంలో ఉంటారా? మనం ఆలోచించుకోవాలి అది. అందుకని అప్పుడే పురాణాల్లో హెచ్చరించారు. ఒకవేళ పూర్వపుణ్యం వల్ల సద్గురువు దర్శనం లభించినా, ఒకవేళ మన పూర్వపుణ్యం కొద్దీ నిజంగా గురువులు నిజంగా సద్గురువు ఆయన దర్శనం లభించినా సరే ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది. ఆయన మన గత జన్మలో చేసుకున్న సాధనకి ఆయన సరిపడి దానికి మన కంటిన్యూ చేయగలిగితేనే, ఆ మార్గం అదైతేనే మనకి ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. చేయలేం మనం అట్లా. మరి ఎట్లా అండి, ఎట్లా తెలుస్తుంది అంటే ఉత్తమ శ్రేణికి చెందిన మహనీయులే అది చెప్పాలి. అట్లా చెప్పాలంటే ఉత్తమ శ్రేణి మహనీయులు చెప్పాలట. దాని ఉదాహరణ అక్కలకోట స్వామి చెప్పారు. కొంతమందిని బాబా దగ్గరికి వెళ్ళమన్నారు, కొంతమందినేమో శ్రీరామ్ మారుతి మహారాజ్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అంటే ఆ భక్తుల సంస్కారాన్ని బట్టి ఆయా గురువుల దగ్గరికి పంపించారు. అంటే గురువు లభిస్తేనే చాలదు, ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి కూడా సరిపోవాలి అక్కడ. అందుకని తాజుద్దీన్ బాబా గారు కూడా అట్లాగే పంపించారని చెప్పి మనం చదువుకున్నాం. ఇలాంటి సద్గురువులు కానీ లేక ఇష్టదైవం మనకి సాక్షాత్కరించి కానీ మనం ఎవరిని ఆశ్రయించాలో చెబితే కానీ పూర్వ సంస్కారానికి తగిన సద్గురువు ఎవరో మనం తెలుసుకోలేం. లేకపోతే ఇట్లాంటి అగ్రశ్రేణికి చెందిన సద్గురువైనా చెప్పాలి, లేకపోతే మన ఇష్టదేవత అయినా చెప్పాలట. అంటే మనకి ఇష్టమైన దేవత ఉంటుంది కదా రూపం, వాళ్ళైనా సరే చెప్పాలట, మనం నిత్యం పూజించుకునే ఇష్టదేవత. కానీ మనకి అంతటి సంస్కారం ఎక్కడుంది? ఇష్టదేవత కనిపించి మనకి చెప్పేటంత సంస్కారం లేదు, మనకంతటి అర్హత కూడా లేదు. అది అందుకే తోతాపురి వద్ద దీక్ష తీసుకోమని కాళీమాతే రామకృష్ణ పరమహంసకి చెప్పారు. కాళీమాతను సేవించేవారు రామకృష్ణ పరమహంస. ఆవిడేం చెప్పారు, నువ్వు అద్వైతానుభూతిని పొందాలంటే తోతాపురి అనే గురువుని ఆశ్రయించు అంటే ఆవిడ కాళీమాత కూడాను గురువుని ఆశ్రయించనే రామకృష్ణ పరమహంసకి చెప్పారు. ఆలోచించండి, ఆయన ఏమైనా మామూలు ఆయన రామకృష్ణ పరమహంస? అట్లాంటి ఆయన్ని గురువుని ఆశ్రయించని చెప్పారు. ఆయనకి 3 రోజుల పాటు ఉత్తమమైన ఆశ్రయించిన తర్వాత 3 రోజుల పాటు ఉత్తమమైన నిర్వికల్ప సమాధి అనుభవం అయింది ఆయనకి. కానీ పామరులైన మనకు ఇష్టదేవత సాక్షాత్కారం పొందడానికి కూడా సామర్థ్యం ఉండదు. మన సామర్థ్యం సరిపోదండి ఇష్టదేవత సాక్షాత్కారానికి కదా. అందుకే మనకి ఎవరికి శివుడు ఇట్లా ప్రత్యక్షం అవడం, లేకపోతే అమ్మవారు ఇట్లా ప్రత్యక్షం అవడం ఇట్లాంటివి జరగవు. మనకి లేదు, అంత సామర్థ్యం లేదు మనకి. గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి ఉంటే కానీ ఈ జన్మలో అది సాధ్యపడదు. గత జన్మలో బాగా సాధన, మామూలు సాధన కాదండి అది. అంత సాధన చేస్తే అప్పుడు కానీ మనకి ఈ జన్మలో అది సాధ్యపడదు. అలా దేవత కనిపించేవాళ్ళు ఎవరు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఉన్నారు చూడండి. ఎంత గొప్పవారైన. ఆయనకి వాళ్ళ ఇంట్లో లలితాదేవి
బాలలాగా తిరుగుతూ ఉండేదట ఆవిడ. అలా ఉండేది ఆవిడ అమ్మవారు మళ్ళీ ఆయన ఇంట్లో. ఎవరైనా వస్తే వాళ్ళ పాపేమో అనుకునేవారట, వచ్చి రండి కూర్చోండి అని చెప్పేటాడు. అది తిరుగుతూ ఉండేటావిడ. తర్వాత వచ్చి ఎవరన్నా పాప వచ్చిందండి అనేవారట, ఎవరు లేరండి ఇక్కడ అని. అలాగా ఆవిడ అమ్మవారే తిరుగుతూ ఉండేవారట బాలగా వారింట్లో. అట్లాంటి వాళ్ళకి ఇష్టదేవత అనేది ఆవిడ సాక్షాత్కరించడం అనేది అట్లాంటి వాళ్ళకి సంభవం. మనకు రామకృష్ణ పరమహంస అలా ఉండాలి. మనలాంటి వాళ్ళకి కాదండి. మేము చాలా శ్రద్ధగా పూజ చేస్తామండి, 3 పూట్ల మేమేమీ తినకుండా మరి పూజ చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, ఎన్నైనా చేయండి. కానీ అది మనకి ఆ సామర్థ్యం లేదు. అది కాదు కావాల్సింది దానికి. అది అందుకని 7 సంవత్సరాల బాల్యంలోనే రామకృష్ణ పరమహంస ఒక రోజున ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి, నిన్న అక్కడ వరకు ఆపేం మనం సాధ్యపడదనే వరకు. 7 సంవత్సరాల బాల్యంలోనే రామకృష్ణ పరమహంస ఒక రోజున ఆకాశంలో కారు మేఘాలు వాటి క్రింద తెల్లని కొంగబారు చూచాడు. కారు మేఘం శ్రీకృష్ణుడుగాను, ఆ కొంగబారు ఆయన మెడలో ముత్యాల హారంగాను తోచి సమాధి స్థితి కలిగింది. అసలు ఆయన సామర్థ్యం చూడండి. ఆయన ఎట్లాంటి ఆయన రామకృష్ణ పరమహంస అంటే కాళీమాత దర్శనం ఆయనకి కలిగి, కాళీమాత ఆయనకి ఫలానా గురువుని ఆశ్రయించు అని ఇష్టదేవత ఆయనకి చెప్పిందంటే ఆయన ఎట్లాంటి ఆయన చూడండి. ఇక్కడ చెప్తున్నారు 7 సంవత్సరాల బాల్యంలో, ఆయనకి 7 సంవత్సరాలట. ఆ 7 సంవత్సరాల బాల్యంలోనే రామకృష్ణ పరమహంస ఒకరోజు ఆకాశంలో అటు చూశారట. బాగా కారు మేఘాలు ఉన్నాయట, వాటి కింద తెల్లని కొంగబారు వెడుతోందట, కొంగల బారు వెళుతోందట, కొంగలు ఎడుతున్నాయి. కారు మేఘాల కింద కొంగల బారు వెడుతుంటే ఆయనకి ఎట్లా అనిపించిందంటే కారు మేఘమేమో శ్రీకృష్ణుడిగాను, ఆ కొంగల బారేమో ఆయన మెడలో ముత్యాల హారంగాను అట్లా తోచిందిట. ఆకాశంలోకి అలా చూడగానే కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ కారు మేఘాలు, ఆ కొంగలేమో ఆయన మెడలో ముత్యాల హారంట. అలా తోచి సమాధి స్థితి కలిగిందిట. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయన. ఆ చూడగానే ఆయనకి సమాధి స్థితి వచ్చేసింది. చూడండి, మనం ఎన్నో చూస్తూ ఉంటాం ప్రకృతిలో, కావాలని అందమైన ప్రదేశాలకు వెళ్ళి మరీ చూస్తూ ఉంటాం. విజిటింగ్ ప్లేస్లు ఉంటాయి కదా, టూరిస్ట్ ప్లేస్లు విజిటింగ్, అదే సెలయేర్లు, ఇంకోటి కొండలు, పర్వతాలు ఏవో చూసొస్తూ ఉంటాం కదా, సముద్రాలు, నదులు, వాటర్ ఫాల్స్. కానీ ఏ రోజు మనకేం కలగలేదే ఎట్లా కదండి. ఇప్పుడు కలిగిందా, మనం ఎంజాయ్ చేసి వచ్చాం చూసి అక్కడ, వావ్ చాలా బాగుంది అనుకుని కాస్త సెల్ఫీలు తీసుకుని ఫోటోలు తీసుకుని వస్తాం మనం. మహా అయితే వీడియోలు తీసుకుని వెళ్ళొచ్చామని అందరికీ చెప్పుకుంటూ చాలా బాగుందని, అంతే. మనందరం అంతవరకే. చూసి అందులో భగవంతుడిని చూడడం అనేది ఉందా? మనకేమైనా సాక్షాత్కరిస్తుందా? నిజానికి ప్రకృతి అంతా భగవంతుడే కదా, కానీ మనకు అట్లా కనబట్టలేదే. కానీ రామకృష్ణ పరమహంస గారికి ఆ మేఘాలు కొంగల బారు చూసేసరికి ఆయనకి శ్రీకృష్ణుడి మెడలో ముత్యాల హారంతో ఉన్నట్టుగా ఆయనకి తోచి అది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట. ఆయన కలిగింది సమాధి స్థితి అట్లా చూడగానే. ఆయన వయసు ఎంత చేసి 7 సంవత్సరాలట. 7 సంవత్సరాలు బాల్యం అయింది. ఆ వయసులో ఎట్లా ఉంటారండి పిల్లలు? 7 సంవత్సరాల వయసులో పేచీలు పెడుతూ అల్లరి చేస్తూ చదువుకోకుండా మామూలుగా ఆడుకుంటూ అట్లా ఉంటారు. మనకు తెలుసు 7 సంవత్సరాల పిల్లలు అట్లా ఉంటారు. కానీ ఆయనకి అంతటి సంస్కారవంతుడికే 12 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తే కానీ కాళీమాత దర్శనం కాలేదు. అంతటి గొప్ప ఆయన, అంతటి సంస్కారవంతుడైన, సమాధి స్థితే కలిగింది ఆయనకి 7 సంవత్సరాల వయసులో. అంతటా ఆయనకి 12 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తే కానీ కాళీమాత దర్శనం అవ్వలేట. కాళీమాత దర్శనం అవలే.
12 సంవత్సరాలు ఆయన కృషి చేశారట. అప్పుడైందట. అలాంటి ఆయనకి ఇంకా మనమేంటి, మనకి ఇంకా లేదు అసలు. అది ఇష్టదేవత వచ్చి చెప్పడం అన్నదే లేదు, మనం తీసేసుకోవచ్చు దాంట్లోంచి. మనం అర్హులం కాదు దానికి. అది ఆ పాయింట్ మనకు వర్తించదు. అది అందుకని మన వంటి పామరులు శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ తగిన సద్గురువుని ప్రసాదించమని ప్రార్థిస్తుంటే ఆ దత్తాత్రేయుడి స్వప్న దర్శనమిచ్చి మనం ఆశ్రయించవలసిన గురువును మనకు తెలుపుతారు. తెలుసు మనం ఎంత పామరులమో భగవంతుడికి తెలుసు. కాబట్టే మాస్టర్ గారి చేత మనకి శ్రీ గురు చరిత్ర గ్రంథాన్ని మనకి అందించారు తెలుగులో. మన భాష అయితే మనకు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది, ఈజీ కూడా కదా. అది మన వంటి పామరులు శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ తగిన సద్గురువుని ప్రసాదించమని. ఏ ఉద్దేశంతో చేయాలి పారాయణ? గురువుని ప్రసాదించమని. ఎన్నేళ్ళు పడితే అన్నేళ్ళు, తొందరపడకూడదు. ఎంతకాలమైనా పట్టనివ్వండి. మనకి చక్కటి గురువు దొరకాలి, అంతే. సద్గురువు దొరకాలి మనకి. ఇక్కడ చెప్పారు కదా మన సంస్కారానికి సరిపడిన, అది కూడా ఉంది కదా. కాబట్టి శ్రద్ధగా పారాయణ చేయడంట. ఆయన ప్రార్థన కూడా ఏదై ఉండాలి? నాకు సద్గురువు దొరకాలని తప్పించాలి. మామూలుగా కాదండి, తప్పిస్తూ పారాయణ చేయాలి. అలా ప్రార్థిస్తుంటే శ్రీ దత్తాత్రేయుడి స్వప్న దర్శనమిచ్చి మనం ఆశ్రయించవలసిన గురువును మనకి తెలుపుతారు. అప్పుడు దత్తాత్రేయుల వారు స్వప్న దర్శనం ఇచ్చి, మనం గురు చరిత్రలో చూస్తూ ఉంటాం, ఇచ్చి మనం ఏ గురువుని ఆశ్రయించాలో వారిని మనకి తెలుపుతారట. తెలిపిన తర్వాత కూడా ఉంటాయండి అక్కడ. వారు మనం వెళ్ళగానే వారు మనం గుర్తిస్తారు. ఆహా వచ్చావా రా, మనం గుర్తిస్తారు. ఎందుకంటే అక్కడ దత్తస్వామి ఆదేశం కదా, అది ఆయన తెలుస్తుంది కదా. బాబాలు అన్నవాడు వస్తున్నాడు, వచ్చావా అని వాళ్ళు కూడా అంటారనమాట. మనం గుర్తుపడతారు. అదే జరగాలి అక్కడ. అన్నీ ఉన్నాయి. ఉదాహరణ, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన ఎందరికో శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా మొదలైన సద్గురువులను ఆశ్రయించమని దత్తస్వామి ఆదేశించారు. అందుకే దానికి మనకి ప్రమాణం ఏంటంటే, అక్కలకోట స్వామి, షిరిడి సాయిబాబా మొదలైన ఆ పారాయణ చేసిన వాళ్ళకి ఎంతమందికో మొదలైన సద్గురువులను ఆశ్రయించమని దత్తస్వామి ఆదేశించారట. మహారాష్ట్రలోని మాడ్గాంకు చెందిన వాసుదేవ శాస్త్రితో ఆయన, నీవు నరసోబావాడిలో ఉన్న గోవిందస్వామిని ఆశ్రయించు అని చెప్పారు. శ్రీ వాసుదేవ శాస్త్రి సద్గురు కృప వలన మహాత్ములయ్యాక శ్రీ రంగావధూత వంటి వారెందరో శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించమని దత్తస్వామి చెప్పారు. చూసారండి ఆ ప్రొసీజర్ ఎట్లా ఉందో, దత్తస్వామి చెప్పాలి అక్కడ. ఇట్టి దివ్య సందేశాన్ని అనుసరించి సద్గురువును ఆశ్రయించిన వారందరూ మహాత్ములయ్యారు. అట్లాంటి దివ్య సందేశం అనేది రావాలి. దాన్ని ఆశ్రయించి దాన్ని అనుసరించి సద్గురువుని ఆశ్రయించిన వాళ్ళందరూ మహాత్ములైపోయారట. వారందరూ అంతలా ఎట్లా జరిగిందంటే, ఆల్రెడీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట. ఆల్రెడీ వాళ్ళకు గురుచరిత్ర చేతికొచ్చి వాళ్ళు పారాయణ చేసే టైంకే వాళ్ళు ఎంతో సాధకులు వాళ్ళు. అట్లాంటి సాధకులకి అప్పుడు అలా జరుగుతుందనమాట. దత్తస్వామి సాక్షాత్కరించి ఫలానా గురువుని ఆశ్రయించు అని చెప్పారు. మహాత్ములు అయ్యారు వాళ్ళు, మళ్ళీ మహాత్ములు అయిపోయారు. ఆ గురువులను ఆశ్రయించి వాళ్ళు మహాత్ములు అయిపోయారండి. ఎంత అద్భుతమో చూడండి. అంత ప్రాసెస్ ఉంటుంది అక్కడ. లేకపోతే మనం తొందరపడిపోతాం. ఒక్కొక్కసారి రకరకాలవి కూడా జరుగుతూ ఉంటాయి. గురుచరిత్ర పారాయణ చేసేసి ఎవరో ఏదో మన ఒక గురువు దగ్గర ఉన్నాము, గురుచరిత్ర పారాయణ చేసేసిన తర్వాత ఆ గురువు ఎవరో మనకి
దర్శనం ఇచ్చేసాడు, కళ్ళు కనిపించేశాడు. మనకు భావావేశం ఎక్కువైపోయి అదే శ్రద్ధగా పారాయణ చేయడం, అన్నేళ్ళు వేచి ఉండడం అట్లాగేం ఉండదు. వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడం అట్లా కాదు. దత్తస్వామి కనిపించి చెప్పాలట. దత్తస్వామి ఆదేశించాలి. ఆదేశించిన తర్వాత అప్పుడు మనం ఆ గురువు గారి దగ్గరికి వెడితే ఆయన గుర్తించాలి, మనకి నిరూపణ అవుతుందన్నమాట. ఆయన గుర్తించినట్టుగా మనకే నిరూపణ అవుతుంది. ఎందుకంటే అక్కడ సద్గురువుకి తెలుస్తుంది కదా మనం ఏ టైంకి రావాలో ఆయన తెలుసు. ఇక్కడ వేరు కాదు, ఆ గురువు దత్తస్వామి వేరు కాదు కదా, ఆయన తెలుస్తుంది కదా. అట్లా అవి కొన్ని వీళ్ళ కళ్ళలో కనిపించారండి, వాళ్ళ కళ్ళ అవన్నీ ఏంటంటే కొంచెం మనకు ఆ భావావేశం ఎక్కువైపోయి చదువుతున్నప్పుడు ఆ తన్మయత్వం వల్ల వాటి వల్ల చూడండి, మన ఇంట్లో వాళ్ళు మన ప్రేమ ఎక్కువైతే మన పిల్లలు వీళ్ళందరూ కళ్ళలోకి రారండి, మనకి ఇష్టమైన వాళ్ళు. అట్లాగే అవి కూడా ఒక్కొక్కసారి జరుగుతాయి. అది బట్టి అనుకోకూడదు. అవి చాలా చాలా జాగ్రత్తగా ఉండే ప్రొసీజర్ అనమాట అండి. అందుకే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే భద్రమైన మార్గం చెప్పారు. హాయిగా మనకు బాబా ఉన్నారు, హాయిగా పారాయణ చేసుకోండి. నీకు అవసరమైనప్పుడు తప్పకుండా చెప్తారు, మనకు అవసరమైనప్పుడు తప్పకుండా చెప్తారు. మనకు ఎవరు అవసరమో వారి దగ్గర తప్పకుండా పంపిస్తారు. నీకు అవధూత అవసరమా నీ సంస్కారానికి అక్కడికి పంపిస్తారు. లేదు మనకి మాస్టర్ గారు అవసరం, ఓకే ఇక్కడే ఉంటాం మనం అప్పుడు కదా. అవసరాన్ని బట్టి జరుగుతుంది. ఇక్కడ చూడండి పెసల సుబ్రహ్మణ్య గారికి ఆయనకి చూడండి మాస్టర్ గారు పంపించారు, పారాయణ చేసుకుంటే ఆ సన్నిధి లభించింది, వెంకయ్య స్వామి వారి సన్నిధి. అక్కడ కూడా ఏం చెప్పారు మాస్టర్ గారు, పారాయణ చేసుకోవడం వల్లనే స్వామి సన్నిధి లభించింది అని చెప్పారు. అక్కడ మాస్టర్ గారు రాసిన చదువుకున్నాం కదా మనం. అట్టా జరుగుతుంది, టైం వచ్చినప్పుడు జరుగుతుంది, మనం తొందరపడకూడదు. ఎంతకాలం పడితే అంతకాలం పారాయణ చేయవలసింది. అలా కారణం ఈ గ్రంథపారాయణ వలన అట్టి సద్గురువుని సేవించే విధానము, సేవించగల సామర్థ్యము కూడా మనలో కలుగుతుంది. మరి గురువు లభించిన తర్వాత ఎట్లా అంటే ఏం చేయాలి మనకు తెలియదు. అందుకని ఏమవుతుంది, ఆ గ్రంథ పారాయణ చేస్తే అప్పుడు సద్గురువుని సేవించే విధానం తెలుస్తుంది మనకి, సేవించగల సామర్థ్యం కూడా మనలో కలుగుతుంది. వాళ్ళని ఎట్లా సేవించుకోవాలో అనేటువంటి సామర్థ్యం కూడా కలుగుతుంది. లేకపోతే ఆయన దొరికినా ఏమన్నా పూర్వపుణ్యం వల్ల దొరికినా మనం సరిగ్గా సేవించుకోలేం. అది ఈ పద్ధతిని అనుసరించి మాత్రమే సద్గురువుని ఎన్నుకొనడం ఉత్తమం. ఈ పద్ధతిలోనే మనం సద్గురువుని ఎన్నుకోవాలి. లేకపోతే ఈ కలికాలంలో మనం ఎక్కడొక్కడ నకిలీ గురువుల బారిన పడ్డం మాత్రం తథ్యం, డౌటే లేదు. ఎందుకంటే మనకేంటంటే టక్క షార్ట్కట్లు కావాలి మనకి అన్నీ. ఎవరి కాళ్ళ మీద పడితే మన కోరికలు తీరిపోతాయో, వాడు ఏదైనా చేయమంటే చేస్తే, ఏ పూజ చేయమంటే చేస్తే తీరిపోతాయో, అట్లా ఉంటుంది మంది. ఏది ఎందుకు అట్లా జరుగుతుంది మన జీవితంలో అన్నదానికి సరైన అవగాహన ఉండదు. దానివల్ల అవగాహన లేకపోతే అట్లా ఉంటుంది. అందుకని ఈ పద్ధతిని అనుసరించాలి అని చెప్తున్నారు. ఇదే సరైన పద్ధతి అని చెప్పారు. మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం, ఎవరైతే మనకి నిజమైన మహాత్ములు ఉన్నారో వారందరూ దర్శనం చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటుంటే ఎంతో మేలు జరుగుతుంది మనకి. త్వరగా నిజంగా సద్గురువు దొరికేటువంటి అవకాశం కూడా మనకి వస్తుంది. అందుకని మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం కూడా ఎంతో మేలు జరుగుతుంది. చక్కగా ఇప్పుడు మాస్టర్ గారు చెప్పిన మహాత్ములు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ దర్శనం చేసుకోవచ్చు హాయిగా. ఆల్రెడీ మనకి ప్రమాణం ఇప్పుడు ఎవరెవరు మహాత్ములు అన్నది క్లారిటీ ఉంది కదా, ఇప్పుడు వెళ్ళి హాయిగా దర్శనం చేసుకోవచ్చు మనం. అది మనకి ఏమవుతుందంటే ఏదో భౌతికంగా ఉన్న గురువు దొరకాలి అనేటువంటి దాన్ని ఏమనాలో నాకు తెలియ, ఏం పేరు పెట్టాలో
ఇది ఉండడం వల్లే అసలు ఆ బిజినెస్ జరుగుతుందండి జనాల్లో. ఆ వీక్నెస్ అదొకటి కారణం, అదొక కారణం అండి. భౌతికంగా ఉండాలనుకుంటూ ఇట్లా అదొక కారణం. నెక్స్ట్ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, షార్ట్కట్లో కావాలి త్వరగా, ఎట్లా మనకి సిద్ధం చేస్తుంది, ఎట్లా మనకి కష్టం ఎట్లా తీరిపోతుంది. ఇప్పుడు నాకు అనవసరం ఎవడ చేశాడు ఏంటి, నాకు తీరిపోవాలి అంతే. ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాను, వాడు హాయిగా క్యాష్ చేసుకుంటాడు మనల్ని. అట్లా ఎంతమంది దొరకలేదండి బయట పోలీసుల తర్వాత పట్టుకొని, ఎన్ని జరగలేదు అట్లా, ఎన్నో జరిగాయి. అన్నీ చెప్తారు, మన జరిగిపోయినవి చెప్పచ్చు, మన పేరుతో చెప్పచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి. నీకు ఫలానా టైం ఫలానా ఏదో జరిగింది కదా, ఏవో చెప్పవచ్చును గాక, అయినా సరే నమ్మకూడదు. వాళ్ళేం పూర్ణులు కాదండి, చాలా బలహీనతలు ఉంటాయి, చాలా బలహీనతలతో ఉంటారు. మనం ఎన్నో చూస్తున్నాం కదా. ఆడవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి, లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి విషయంలో. చాలా బలహీనతలు ఉంటాయి. అది ఎంతోమంది పట్టుబడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి. మనకేంటంటే ఒకడు కాషాయం కట్టుకుని ఇట్ట కళ్ళు మూసుకుని ఇట్ట కూర్చుంటే చాలు పడిపోయే పరిస్థితి. అంటే కలికాలం ఏం చేస్తాం చెప్పండి, అట్లా ఉన్నారు జనాలు. సరైన అవగాహన అనేది ప్రజల అవేర్నెస్ లేదు. అందుకే ఏమవుతుంది, ఇట్లా అసలైన మహాత్ములు రాసిన గ్రంథాలు ఇట్లా చదువుకుంటూ వస్తే, ప్రమాణం ఏదో గ్రంథాలు ప్రమాణమైనవి చదువుకుంటూ వస్తే తగిన అవగాహన కలుగుతుంది మనకి, ఆ అవేర్నెస్ వస్తుంది. అప్పుడు కనిపించిన ప్రతివాడి కాళ్ళ మీద పడకుండా ఉంటాం. ఇది జన్మలు కదండి, ఒక జన్మ కాదు. సద్గురు అంటే మనకు జన్మలో తోడుండాలి ఆయన. మనం చదువుకున్న ఆల్రెడీ, ఇప్పుడు ఇష్టదేవత వచ్చి మనకేం చేయలేరు ఇప్పుడు ఆవిడే కదా, మనకు సామర్థ్యం లేదు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, నాకు కొత్తలో అంటే మాస్టర్ గారి గ్రంథాలు చదివిన కొత్తలో నేను ఏమనుకునేదాన్ని అంటే, ఇంకా అన్ని గ్రంథాలు చదవలేదు, ఏదో లీలామృతం చదివాను అట్లా అన్నమాట. చదివిన తర్వాత ఏమైంది, కొత్తలో కొంచెం మనకి ఇది ఉండదు, అవగాహన రాదు. అయితే ఏమైంది, నేనేమనుకునేదాన్ని అంటే కొన్నేళ్ల పాటు అట్లాగే అనుకున్నానండి. అందుకని ఇంకెవరికి అట్లా అవ్వకూడదని నేను చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని. నేను అనుకునేదాన్ని, ఎవరు సత్సంగం చేస్తే వాళ్ళ గురువులేమో అనుకునేదాన్ని. చూడండి అట్లా ఉండేది నాకేమిటో. అది ఎట్లా జరిగిందంటే, ఆ కారణాలు అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ రావడానికి లేదు, కానీ అట్లా అనుకునేదాన్ని నేను. ఎవరు సత్సంగం చేస్తే వాళ్ళ గురువేమో, మాస్టర్ గారి శిష్యుడిని అని ఎవరైనా అంటే, మాస్టర్ గారు ఏదో వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు ఏదో పొందేశారు, వాళ్ళు కూడా గురువులు, మాస్టర్ గారు అంతటి వాళ్ళు కూడాను, లేదా వీళ్ళ ద్వారా తప్ప మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేము మనం, అది కూడా అట్లా కూడానమాట. అట్లా కొంతమంది చెప్పుకుంటారు కూడానండి, నా ద్వారా తప్ప మాస్టర్ గారు అనుగ్రహం మీకు కలగదు. అసలు మధ్య వ్యక్తులు లేరు మాస్టర్ గారికి మనకి మధ్యన. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అలా అనుకునేదాన్ని. అలా కొన్నేళ్ళు అయిపోయాయండి నాకు, కొన్నేళ్ళు గడిచిపోయాయి నాకు. కానీ కథ చాలా నాకు అర్థం కానిది, ఆశ్చర్యకరమైనది, విచిత్రమైనది ఏంటంటే, ఎప్పుడు మాస్టర్ గారి ప్రొటెక్షన్ నాకు ఉండేది. వెనకాల ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపేవారండి. నేను అనుకునేదాన్ని తప్ప నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఎంత అద్భుతమో చూడండి. ఇట్లా కూడా గురుచరిత్ర పారాయణం అన్ని కాపాడుతుంది ఖచ్చితంగా. దీనికి ఇంకో ఉదాహరణ, నేను ఇంకో టెస్ట్ కూడా చూశాను. అంటే టెస్ట్ కాదు, ఇంకొక ఆవిడ చెప్పిన అనుభవం కూడా నేను చూశాను. సరే, చాలా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ
6-7 సంవత్సరాలు అయిందేమోనండి అనుకుంటున్నా, గుర్తులేదు. అయితే ఒక ఆవిడకిట ఒక ఆయన కనిపించి షిరిడి తీసుకెళ్తానని చెప్పారట. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా అవసరం అండి. ఎట్లంటే మనం తెలుసుకోకపోతే ఏదైనా జరగచ్చు మన జీవితంలో. అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మనకు జరగకూడదు కాబట్టి తరిచి దీన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు గబుక్కొని తొందరపడతనం వస్తుంది అందుకని. అయితే ఆవిడ నాకు తెలుసున్న ఆవిడ, నేను గ్రంథాలు అవి ఇస్తే ఆవిడ ఏదో పారాయణ చేసుకుంటున్నారు, బాగుంది. బాబా అంటే చాలా భక్తి అంత. అయితే ఏమైందంటే అంటే ఆవిడకి ఆల్రెడీ మాస్టర్ గారు ఇది ఉంది, ఆవిడకి తెలుసు మాస్టర్ గారి గురించి. ఇదివరకు లీలామృతం ఏదో పారాయణ చేసేవారట. తర్వాత మధ్యలో కొన్నేళ్ళు ఆవిడ ఎందుకో చేయలేట. తర్వాత నాకు ఆవిడ పరిచయం అయినప్పుడు నేను మళ్ళీ ఆవిడకి గ్రంథాలు ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు మాస్టర్ గారి దయ వల్ల ఏదో నా చేత అట్లా ఇప్పించారు ఆయన. స్టార్ట్ అయింది. మధ్యలో కనబడుతూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. ఒకసారి ఆవిడ చెప్పింది కనిపించి, ఒక ఆయనట వాళ్ళని చెప్పారట, ఏదో ఎంత బియ్యమో ఏదో వేసి నామంత చేసి ఉంచితే అదంతా మనం తీసుకుని వెళ్ళి షిరిడి వెళ్ళిన తర్వాత ఎంతో డబ్బులు కట్టమన్నట్టండి. ఏదో ఎంత అమౌంట్ చెప్పాడట, నాకు గుర్తులేదు. ఆ అమౌంట్ ఇస్తే నేను అక్కడ షిరిడీలో మీ అందరి చేత ఏదో హోమం చేయిస్తాను, యజ్ఞమో యజ్ఞమో ఏదో హోమం ఏదో చేయిస్తాడట ఆయన, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు. చాలామందికిటండి వాళ్ళ స్ట్రీట్లో వాళ్ళు ఇక చాలామంది ఆ సందుల్లో పక్కల అందరూ చాలామంది మొదలెట్టారు ఆ బియ్యంతో తీయడం. తీసి అన్నీ చేశారు, అయ్యింది. అదే నామం చెప్తా గుప్పెడి తీయమనే ఏదో చెప్పారు, నాకు తెలియదు ఆ ప్రాసెస్, వాటెవర్. చేసిన తర్వాత ఏమైందట, ఆవిడ ఆ డేట్ వచ్చి అందరి దగ్గర బియ్యం కలెక్ట్ చేసుకున్నారు. అయిన తర్వాత పలానా డేట్కి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను షిరిడి అని చెప్పాడు ఆయన. చెప్పేసరికి అనుకోకుండా ఆవిడకి జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి వెళ్ళలేదు ఆవిడ. అక్కడికి వెళ్ళడం అయితే జరగలేదు, ఆ బియ్యం అయితే ఇచ్చేసింది అంతే. ఆ బియ్యంతో వదిలిపోయింది ఆవిడకి. పక్కా దొంగ గురు. అసలు ఎన్ని చూడండి, అసలు బాబాలాగా వేషం వేసుకోవడం అట్లా ఉన్నారు. ఇంకా మాస్టర్ గారిది అయితే చెప్పక్కర్ల, మనకు తెలుసు చాలామంది ఉన్నారు అట్లా. ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళు, ఆయనలాగా వేషం వేసుకున్నాం, సిగరెట్ కాల్చు, ఇది చాలా ఉన్నాయి. అయితే నేనే మాస్టర్ గారు అంతటి వాడిని, నా ద్వారా తప్ప కుదరదు, మాస్టర్ గారి అనుగ్రహం లభించదు, నా ద్వారా తప్ప మాస్టర్ గారి అనుగ్రహం లభించదు. మాస్టర్ గారు అసలు మధ్యవర్తులు లేరని చెప్పారు ఆయన. ఇంకేంటి, లేరు అసలు. ఎవరికి కావాలన్నా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన తండ్రి, అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఆయన బిడ్డలు. అలాగే బాబా ఎప్పుడు స్మరించినా ఆయన సన్నిధి ఉంటుంది. ఆయనే చెప్పారుగా, స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎప్పుడు స్మరిస్తావో అప్పుడు నువ్వు నా అది లభిస్తుందని చెప్పారు ఆయన. అంతే, నేను పలుకుతానని చెప్పారు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కాకపోతే మనకి ఏం జరుగుతుందంటే కాస్త గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉంటే రక్షణ లభిస్తుంది మనకి, ఒక్కున ఎక్కడికి వెళ్ళకుండా అనమాట. అది ఆయన ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుందండి మనకి. అందుకని నిత్యం శ్రద్ధగా మనం గురుచరిత్ర సాయి లీలామృతం పారాయణ చేసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా సరే గబుక్కున వెళ్ళిపోవడం అన్నది మాత్రం చేయకండి. అది ఎందుకంటే ఆ ఆలోచన వల్ల నేను కొన్నేళ్ళు నష్టపోయాను, కొంతకాలం నష్టపోయాను నేను. ఎప్పటిగా అనుకుంటా, అయ్యో లేకపోతే ఇంకెంత బాగుండేది కదా, ఇంకా సేవించుకుంటే మంచి సంస్కారం వచ్చేది కదా. అందుకని చాలా ముఖ్యమైనది ఇది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అందుకని ఈలోపు మనం మహాత్ముల దర్శనము
అవి చేసుకుంటూ ఉంటే, గుడి చరిత్ర, సాయి లీలామృతం పారాయణ చేసుకుంటూ మహాత్ముల దర్శనం చేసుకుంటే మనకెంతో మేలు జరుగుతుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇంకోటి పెద్ద పేర అండి ఇది, అందుకని మనం రేపు స్టార్ట్ చేసుకుందాం. అంటే మధ్యలో మనకి ఆగిపోతుందేమోనని, అందుకోసం రేపు మళ్ళీ మొదలు పెట్టుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏదో గ్రంథాన్ని ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం, పూర్తి చేసేద్దాం అట్లా కాదు. మన గోల్ అది కాదు. అసలు చక్కగా చదువుకొని అసలు ఏం చెప్పారు మాస్టర్ గారు అన్నది డీటెయిల్గా మనం అర్థం చేసుకోవడం కోసం, నేను అర్థం చేసుకోవడం కోసం మన సామర్థ్యం అంతవరకు అర్థం చేసుకుందాం. అంతవరకు అర్థం అవుతుంది కూడాను మనకి. ఇంకో నెక్స్ట్ టైం చదివినప్పుడు కాస్త ఇంకా బెటర్గా అర్థం అవ్వచ్చు మనకి. అలాగే అందుకని మనం ఏదో ఫాస్ట్గా ఇదేదో స్తోత్రాలు ఫినిష్ చేసాం, 108 చేసేసామండి అలా కాదు. అట్లా చేయడం కాదు. స్తోత్రాలు చదువుకున్నట్టు చదివేసుకోవడం అలా కాదు. ఇది జాగ్రత్తగా ఆలోచించుకొని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. శ్రద్ధగా అవగాహనతో బుర్రలో కాస్త ఎక్కించుకొని ఆ బోధ కూడా బాగా వెళ్ళేలాగా, మనకి ఆచరణకు వచ్చేలాగా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇంత అద్భుతమైన గ్రంథాలు ఇంక అసలు ఎక్కడా దొరకండి. మాస్టర్ గారు రాసినటువంటి అద్భుతమైన గ్రంథాలు. అది నేను ఇంకా ఖచ్చితంగా చెప్పగలను, 100% ఎంతో తేలిగ్గా రాసి మనకు అందించారు మాస్టర్ గారు. మనం కష్టపడక్కర్లే, కింద మీద పడి అంత చక్కగా ఇచ్చారు. కొంచెం టైం పెట్టుకుని చదువుకోవడమే శ్రద్ధగా, అంతే. అంతకు మించి ఏం లేదు. కాస్త సమయాన్ని పెట్టుకోవడం, శ్రద్ధగా చదువుకోవడం, ఊరికే పేజీలు తిప్పేయకుండా ఏం చెప్పాను ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా చదువుకుంటే చక్కగా బాగుంటుంది, అర్థమవుతుంది మనకప్పుడు. మన జీవితం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. అది ఆచరణకు వస్తుంది, జీవితం మారుతుంది. మాస్టర్ గారు అందుకే కదా రాసింది. లేకపోతే ఎందుకు ఆయనకి పాపం ఇంత పెట్టుకోవడం, బాధరబంది ఎందుకు ఈ గ్రంథాలు రాయడం? రే మీరు బాగుపడతారు, చదువుకోండిరా, మహాత్ముల దర్శనం చేసుకోండిరా, ఇవన్నీ ఎందుకు చెప్పారు మాస్టర్ గారు? మన బాగు కోసమే. ఆయనకు ఒరిగేదేం లేదు. అందుకని చాలా శ్రద్ధతో, భక్తిగాను, జాగ్రత్తగాను మనం గ్రంథాలను చదువుకోవాలి. తొందర లేదు, అది గుర్తుపెట్టుకోవడం. ఒక్క పేర అయినా పర్వాలేదు, చక్కగా చదువుకోవడం, దాన్ని అర్థం చేసుకుంటూ చదువుకోవడం. అది ఇవాళ ఆ విషయాలు అవసరం కాబట్టి అవి ప్రస్తావించడం అనేది జరిగింది. అది ముఖ్యంగా, అంటే మళ్ళీ కొత్త వాళ్ళు ఉండొచ్చు, తెలియదు కదా మనకి, అందరికీ కొంచెం అది వస్తుంది, అర్థమవుతుంది అనమాట, అవేర్నెస్ వస్తుంది. అందుకోసం అది రేపు మళ్ళీ మనం నెక్స్ట్ దాంతో కలుద్దామండి. నెక్స్ట్ ఒక పెద్ద పేరా ఉంది, అది అందుకోసం రేపు స్టార్ట్ చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.